బిల్టన్లో మరో బ్రేకింగ్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. ఇవాళ త్రివేణి సంగమంలో ఆయన పుణ్యస్నానం ఆచరించి గంగానదిలో ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న మోదీ అక్కడి నుంచి 10 గంటల 45 నిమిషాలకు అరేల్ ఘాట్కు వెళతారు. ఘాట్ నుంచి బోట్లో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరిస్తారు. 11 గంటల 45 నిమిషాలకు బోట్లో తిరిగి ఆర్తేల్ ఘాట్కు వెళతారు. అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టుకు వెళ్లి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. ప్రధాని మోదీ గంటన్నర పాటు ప్రయాగ్రాజ్లో ఉండనున్నారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ప్రయాగ్రాజ్లో ప్రధాని వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉండనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని ఇతర కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. కేవలం షాహీ స్నానాలు మాత్రమే ఆచరించనున్నట్లు సమాచారం. మరోవైపు మోదీ రాక నేపథ్యంలో నగరంతో పాటు కుంభమేళా వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది భక్తులున్న ప్రాంతంలో ప్రధాని పర్యటించనున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఎస్బీజీ బృందం అక్కడకు చేరుకుని ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. మహాకుంభమేళాకు ఈరోజు ప్రధాని మోదీ చేరుకోబోతూ ఉన్నారు. ప్రయాగ్రాజ్లోని ఆయన త్రివేణి సంగమంలో స్నాహి స్నానము ఆచరించబోతూ ఉన్నారు. మార్నింగ్ 10:45కి ఆయన ప్రయాగ్రాజ్ చేరుకుంటారు. ఆ తర్వాత ఆయన ఆర్థర్ ఘాట్కి కూడా వెళ్తారు. అక్కడ త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ స్నాహి స్నానంను ఆచరించబోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు కూడా ప్రధాని మోదీ అక్కడే టైం స్పెండ్ చేయనున్నారు. అయితే ఇతర ఏ పూజా కార్యక్రమాల్లో కూడా ప్రధాని మోదీ పాల్గొనటం లేదని చెప్పి అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భక్తులు ఎక్కువగా తరలివచ్చేటువంటి త్రివేణి సంగమం వద్ద ప్రధాని మోదీ రావడంతో అక్కడ భద్రతమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎస్పీ కమాండోస్ కూడా అక్కడికి చేరుకొని మొత్తం భద్రతా వలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. మహాకుంభమేళాలో మొత్తం భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రధాని మోదీ ఈరోజు ప్రయాగ్రాజ్ చేరుకోబోతూ ఉన్నారు. త్రివేణి సంగమంలో ఆయన స్నాహి స్నానం మాత్రమే ఆచరించి అక్కడి నుంచి తిరిగి ఆయన ఢిల్లీ వెళ్ళబోతూ ఉన్నారు. కేవలం ఈరోజు స్నానం ఆచరించి ప్రధాని మోదీ వెళ్ళిపోబోతూ ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలను కూడా అక్కడ నిర్వహించడానికి సిద్ధంగా లేరని కూడా మనకు అధికారిక వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి మరి ఈ పర్యవేక్షణ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రధాని మోదీతో ఆయన స్టార్టింగ్ నుంచి కూడా తిరిగి ఢిల్లీ పయనం అయ్యేంత వరకు కూడా యోగి ఆదిత్యనాథ్ ఆయన వెంటే ఉండబోతున్నారు.